ఒకానొక గ్రామంలో ఒక సాధారణ బంజారా రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక కుక్క ఉండేది. ఎప్పటికీ అతనితో పాటే ఉండేది. ఒకరోజు ఆ బంజారా అతను ఒక కోమటి దుకాణంకు వెళ్ళి బెల్లం అడిగాడు. అతను బెల్లం ఇచ్చాడు. ఏం సేటు, ఈ బెల్లంలో గడ్డి ఉంది, మీరు గడ్డి కూడా బెల్లంతో కలుపుతున్నారు అన్నాడు. దాన్ని ఏముంది, దాన్ని వదిలిపెట్టేసాయి అని ఆ గడ్డి పూస తీసి పక్కకు పడేసిండు. కానీ ఎవడికి తెలుసు ఆ గడ్డి పూస నుండి పెద్ద తుఫాన్ రాబోతుందని. ఆ గడ్డి పూసపై ఈగ వాలింది. ఈగని మింగడానికి తొండ వచ్చింది. దాన్ని వైశ్యుని పిల్లి మింగింది. అది చూసి బంజారా అతని కుక్క పొట్లాటకొచ్చింది. కుక్క పిల్లి రెండు కొట్లాడుకోగా ఆ దుకాణంలోని సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడిపోయి చిందర విందరైపోయి, అప్పుడు ఆ కోమట అతనికి కోపం వచ్చి, నీ కుక్క వల్ల నేను ఎంత నష్టపోయాను అని ఆ కుక్కను కొడతాడు. అప్పుడు బంజారా అతను, తప్పు నీ పిల్లి దించుకొని నా కుక్కను కొడతావు, అతని పిల్లిని కొడతాడు, నా పిల్లినే కొడతావు అని అంటూ ఆ వైశ్యుడు ఆ బంజారా అతన్ని కొడతాడు. ఆ బంజారా అతను ఇతన్ని తిరిగి కొడతాడు. అంతలో చుట్టుపక్కల కోమటి వాళ్ళు వైశ్యులు అందరూ వచ్చి ఇతన్ని కొడతారు. పాప మా కుక్క పిల్ల కాలికి దెబ్బతో వాళ్ళ గ్రామం వెళ్తుంది. రక్తంతో వచ్చిన ఆ కుక్క పిల్లను చూసి బంజారాలంతా ఇలా ఆలోచిస్తారు, మన వాడికి కూడా ఆ వైశ్యులు కొట్టి చంపినట్టున్నారు, కుక్కను కూడా గాయం చేశారు. అరే అందరూ కదలండి రా, ప్రతి ఒక్కరు తయారుగండి, ఆ వైశ్యులమైన పోరాటంకు వెళ్దాం అని బంజారాలంతా మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. అది సైనికుడు ఎవడో కనుక్కొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్పారు, రాజా మన ఊరు పైన ఎవరో యుద్ధానికి వస్తున్నారు, యుద్ధం ప్రకటించారని అనగానే రాజు అందరికి సైన్యానికి సిద్ధం చేసి అందరికి కత్తులు కటార్లు బల్లెములతో అంత సైన్యాన్ని సిద్ధం చేసి ఆ యుద్ధానికి బయలుదేరి. అంతలో ఒక పెద్ద మనిషి వచ్చి, రాజా అసలు ఈ కొట్లాట ఎందుకు జరుగుతుంది, కనీసం అడిగారా మీరు, తెలుసుకోండి అని అన్నాడు. అప్పుడు రాజు నిదానంగా ఆలోచించి, ఏమన్నా చెప్పండి, ఈ లొల్లి ఎందుకు అవుతుంది, పొట్లాట ఎందుకు అవుతుంది అని అడిగాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అప్పుడు పెద్ద మనిషి చెప్పసాగాడు. రాజు అది వింటూ నోరెళ్ళబెట్టాడు, కళ్ళు తెల్లగా చేసుకుంటూ విన్నాడు. నలుదిక్కుల నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు రాజు గంభీరంగా ఆ కుక్కను చూస్తూ ఇలా అంటాడు, ఎక్కడి గడ్డిపోచా, ఎక్కడి వేల కొలది ప్రజల యొక్క పొట్లాట, ఇది ఏంది మాటలా, ఇదంతా గడ్డిపోచది కాదు, తప్పు. ఒకరికొకరు చెప్పడంలో వినడంలో మాత్రమే ఈ పొరపాటు ఉంది, అందుకే ఈ పొట్లాట. ఈ కథ ఇప్పటికీ కూడా బతికే ఉంది. అప్పుడు వినడం వల్ల పొట్లాటలైతే ఉండే, కానీ ఈరోజు పోస్ట్ చూడడంతో పొట్లాటలు. ఎందుకంటే నిజము అబద్ధం తెలుసుకుని ఓపిక లేదు. నాకు తెలిసిందే నిజమని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు ఈ రోజుల్లో. తప్పు గడ్డి పోచది కాదు, మన ఆలోచనది. మన ఆలోచన కనుక మంచిదైతే ఆ పొట్లాటను అక్కడికక్కడే మనం మాన్పించగలం. చిన్న గడ్డిపోచని ఇంత కొట్లాటకు కారణమైతే అబద్ధపు వార్తలు, అబద్ధపు సమాచారము ఇంకెన్ని కొట్లాటల కారణమవుతుందో ఆలోచించండి మిత్రులారా.